హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే 29 30వ రోజనమాట అయ్యప్ప స్వామి దీక్ష. మా స్వాములైతే ఉదయాన్నే ఇట్లా పూజ చేసేసారు. ఇది 2 రోజులది కలిపి పెడుతున్నాను. ఉదయం, సాయంత్రం పూజ, స్వామివారికి ఇంకా హారతులు అన్నీ అన్నమాట. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా స్వామి అయితే హారతి ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకున్నారు. ఇక్కడ నేనైతే మొన్న అమ్మాయి వాళ్ళది ఫంక్షన్ అంటే గృహప్రవేశానికి వెళ్ళాను. అక్కడైతే ఇంకా శ్రీనివాస్ కళ్యాణము అన్నీ చేశారనమాట. సత్యనారాయణ వ్రతము, శ్రీనివాస్ కళ్యాణం చేశారు. అక్కడికి వచ్చిన పంతులు గారైతే వాళ్ళే తీసుకొచ్చి విగ్రహాలని శ్రీనివాస్ కళ్యాణం చేశారండి. అసలు ఎంత బాగా చేశారో. అక్కడైతే ఎట్లా చేస్తారో అలాగే చేశారనమాట. ఇంకా విగ్రహాలు వాళ్ళే తీసుకొచ్చేసారు. పూలదండలన్నీ స్వామి వాళ్ళే చీరలు అవన్నీ కట్టుకొని ఇంటికాడ తీసుకొచ్చారనమాట. అయితే చాలా బాగా అనిపించిందండి. ఇంకా నైట్ గృహప్రవేశానికి అన్నీ వాళ్ళే చేశారనమాట. ఇంకా బంతుల ఆట కూడా ఆడిపిస్తారు కదా కళ్యాణంలో. ఇంకా పూలదండలతోటి డ్యాన్స్ వేపించి అట్లా చేస్తారు కదా, అన్నీ చేశారనమాట. ఇంకా నాకైతే ఇంక లాస్ట్ తీసుకెళ్ళేటప్పుడు మా అమ్మాయి వాళ్ళతో పాటు నాకు కూడా ఒక విగ్రహం ఇచ్చారనమాట పట్టుకోమని. నేను వెళ్ళి ఊరికి అట్లా నుంచున్నా. ఇది పట్టుకోండి అని చెప్పి ఇచ్చారు నా చేతికి. ఇంకా ఆ విగ్రహం ఇవ్వగానే ఇంకా ఎంత అదృష్టం ఉంటుందోలే అని అనిపించింది. ఇంకా మనం అన్ని చోట్ల కళ్యాణం జరిగే దగ్గరికి వెళ్ళి ఇవ్వెవరు కదా మనకి. ఇంకా ఆ అమ్మవారిని తీసుకెళ్ళి వాళ్ళ ఊరేగింపుతోటి వాళ్ళ కారులో పెట్టామన్నమాట. కానీ చాలా అదృష్టం అండి అట్లా వెంకటేశ్వర స్వామి మన ఇంటికే వచ్చి మన కళ్యాణం కార్తీక మాసంలో జరుగుతుందంటే ఎంత అదృష్టం ఉంటుందండి. చూసిన వాళ్ళకు కూడా అదృష్టమే, కానీ ఆ అదృష్టం అనేది మాకు దక్కింది. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.